సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాలీ గ్యాంగ్ రెచ్చిపోయింది. గన్రాక్ ఎన్క్లేవ్ లో దాదాపు 50 లక్షల విలువైన నగదు, బంగారం చోరీ చేసింది. రిటైర్డ్ ఆర్మీ అధికారి కెప్టెన్ గిరిని ఆయన ఇంట్లో పని చేసే వ్యక్తి మరో నలుగురితో కలిసి తాళతో బంధించాడు. నోటికి ప్లాస్టర్ వేసి కర్రలతో దాడి చేసి 25 తులాల బంగారం, 23 లక్షల రూపాయలతో ఉడాయించింది నేపాల్ గ్యాంగ్. ఎదురింటి వారు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు కార్ఖానా పోలీసులు. నేపాలీ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాలీ గ్యాంగ్ రెచ్చిపోయింది. గన్రాక్ మగ దగ్గర పోయినది, వీళ్ళందరూ కూడా పోయేసి మళ్ళీ రాత్రి వచ్చినారు. వచ్చినాక నైట్ వీళ్ళు పడుకున్న టైంలో రాత్రి 12:15 ప్రాంతాల్లో ఒక నలుగురు వ్యక్తులు వచ్చేసి ఈయన చేతులు కట్టేసి మొహానికి గిట్టు కట్టేసి ఆయన బాడీ మీద ఉన్న ఒక చైను, బ్రాస్లెట్, ఒక 4 రింగులు తీసుకున్నారు. తర్వాత బెడ్రూమ్లో ఉన్న లాకర్లు ఓపెన్ చేసేసి దాంట్లో ఉన్న ఒక 3 బ్రాస్లెట్లు, రింగు, 3 చైన్లు కూడా తీసుకున్నారు. మొత్తం ఒక 15 తులాల దాకా గోల్డ్ తీసుకుని పోయినారు. ఇతనికి కూడా బలవంతంగా ఏదో లిక్విడ్ తాగించడానికి ట్రై చేసినారు. ఈయన తాగకుండా ఉమ్మేసినాడు. తర్వాత బలవంతంగా తాగినప్పుడు చేయి ఉరికినాడు. తర్వాత ఈయన కొంచెం యాక్షన్ చేసినాడు, ఏదో బేవశైనట్టుగా యాక్షన్ చేసుకొని తప్పించుకున్నాడు. ఆ లేడీకి యశోద హాస్పిటల్ తీసుకుపోయేసి అడ్మిట్ చేసినాడు. ట్రీట్మెంట్ తీసుకుని ఆమె ఆల్రెడీ బాగా అన్కాన్షియస్, దానికి ఏదో మత్తు మందు లాగా ఇచ్చినట్టు కనిపిస్తుంది. దీని గురించి మేము సీనియర్ ఆఫీసర్లు విజిట్ చేసినారు. ఒక 4 టీంలు ఫామ్ చేసేసి దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాం.